చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పింది దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 5వ అధ్యాయం 17 నుంచి 6వ అధ్యాయం 7 వరకు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా చేసి ఒకడు పాపి అయిన యెడల అది పొరపాటున జరిగిన అతడు అపరాధే, తన దోషమునకు శిక్ష భరించును. కావున నువ్వు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు తెలియకై పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధం చేసినది వాస్తవము. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన యెడల, అనగా తనకు అప్పగించబడిన దాన్ని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చియే గాని, దోసుకొనిన దాన్ని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకినేడలనేమి, తన పొరుగువాన్ని బలాత్కరించినేడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకినేడలనేమి, ఆ మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోసుకున్న సొమ్మును గూర్చి కానీ, బలాత్కారము చేతను అపహరించిన దాన్ని గూర్చి కానీ, తనకు అప్పగించబడిన దాన్ని గూర్చి కానీ, పోయి తనకు దొరికిన దాన్ని గూర్చి కానీ, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసినో దాన్నంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకుని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వేలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఇక్కడ ఒక అతనికి నా సొమ్ము దాయి అని ఎవరైనా డబ్బు కానీ, బంగారం కానీ, ఏమన్నా వస్తువులు ఇచ్చి దాయమన్నప్పుడు అది దొంగిలించి నాకు ఇవ్వలేదని చెప్పిన, ఒకళ్ళు వస్తువు పోయినప్పుడు అతనికి దొరికి నాకు దొరకలేదని బొంకిన, ఒకళ్ళు తాకట్టు పెట్టినప్పుడు ఆ తాకట్టు వస్తువు దొంగిలించిన తాకట్టు పెట్టలేదన్నా, బలాత్కారంగా ఎవరి దగ్గర ఏం తీసుకున్నా కూడా, అసలు ఈ అన్ని విషయాల్లో కూడా వాడు అపరాధాన్ని తేలినప్పుడు, దొంగిలించాడు నిజమే అని తెలిసినప్పుడు అతను దొంగిలించింది ఇవ్వటంతో పాటు దానిలో 5వ వంతు అతను సొంత సొమ్ము కూడా కలిపి అతనికి ఇవ్వాలి, సొత్తుదారునికి ఇవ్వాలి. మళ్ళీ యాజకుడి దగ్గరికి పొట్టేలుని తెచ్చి అపరాధ పరిహారార్థ బలిగా దాన్ని చెల్లించాలి. అప్పుడు యాజకుడు అతని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతనికి ఆ చేసిన పాపాలన్నిటి నుంచి క్షమాపణ కలుగుతుంది. అంటే అతను దొంగిలించింది ఇవ్వటమే కాకుండా ఇంకా 5వ వంతు కూడా చెల్లించాలి దొంగిలించినప్పుడు, అబద్ధమాడి తీసుకున్న వస్తువుని బట్టి.